నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. పద్మావతి. గురువు గారు, అసలు కృష్ణుని గురించి వింటూ ఉంటే మనం ఎంత విన్నా తరగని కథ ఎంతో ఉంది. మరి అలాంటప్పుడు అసలు కృష్ణుడు భూమి మీదకి రావడానికి కారణమే శాపం వల్ల వస్తారు. అయితే అదే శాపంలోని 100 ఏళ్ళు బతకాలి అని అనేసి ఉంటుంది కదా. మరి కృష్ణుడు భూమి మీద ఎంతకాలం బతికారు? అతనికి అన్నీ తెలుసు, సృష్టికర్తే కృష్ణుడు అయినప్పుడు మరి ఆయనకి తెలుసు కదా నేను బాణం తగిలే చనిపోతాను అనేసి. ఎందుకని దాన్ని మార్చుకోలేదు అని అంటారు? సుధాముడు ఆయన కృష్ణుడికి భక్తుడు, ఆయనే కుచేలుడిగా పుడతాడు. అవును. అతను ఏం చేస్తాడంటే అందరూ రాధే రాధే అంటుంటే ఆయనకి మండిపోతా ఉంటది. ఆయన కృష్ణ భక్తుడు. ఈ రాధే ఏమిటిరా బాబు, ఈ కృష్ణుడి ప్రసాదం వెన్నది తీసుకుని ఈమె నాకేసి ఈమె తినేసి మిగతా ఎంగిల కృష్ణుడికి పెడుతుంది. ప్రతి ఒక్కరు గోలోకంలో శ్రీకృష్ణుడు నివసించే ప్రాంతాన్ని గోలోకం అంటాం, సీతాదేవి రాముడు నివసించేదాన్ని సాకేతం అంటాం. అయితే ఈ రాధాదేవుడి ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పేసి అనుకుంటాడు. రాధ అంటే అర్థం ఏమిటంటే ప్రతి లోకంలో కూడా మనకి నీళ్లు పైనుంచి కిందకి ప్రవేశిస్తుంది. ఎనర్జీ ఎప్పుడు కూడా హైయర్ లెవెల్ ఎనర్జీ లోయర్ లెవెల్కి వస్తుంది. సైన్స్ లో అదే చెప్పాం. అలాగే వాటర్ కూడా హైయర్ పాయింట్ నుంచి లోయర్ పాయింట్కి వస్తుంది. ధార అది. అదే రాధను తిరిగేస్తే ధార భూలోకంలో అలా వస్తుంది. రాధ గోలోకంలో కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి కింద నుంచి స్థాయి పైకి నీళ్ళు వెళ్తాయి. అంటే లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి మార్చి గొప్ప అంత జ్ఞానాన్ని అంత శక్తిని కింద స్థాయిలో ఉన్నటువంటి మానవుడిని అంత లెవెల్కి ఉద్ధరింపజేస్తుంది రాధాదేవి. అందుకని కింద స్థాయి నుంచి హైయర్ లెవెల్కి ఎనర్జీ కూడా అంతే. మామూలుగా ఉన్నవాళ్ళు స్కూల్లో వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్తాం. ఇప్పుడు ఎక్కడైనా కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు పిల్లిలాగా వెళ్తాం. ఆ తర్వాత కొన్ని రోజులు వెళ్తా ఐఎమ్ ద బాస్, నేను లేకపోతే ఈ సంస్థ లేదు అంటాం. నారాయణ కాలేజే లేదు నేను లేకపోతే అని మేము బిల్డప్లు ఇచ్చేవాళ్ళం. అలా కింద నుంచి పైకి వెళ్తే హైయర్ ఎనర్జీ పులులు అయిపోతాం మనం. పులుల కింద మారుస్తుంది రాధమ్మ. అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ సుధాముడిని పిలిచి ఒక లెటర్ ఇస్తాడు, ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఏమని? కృష్ణుడిని కిందకి అవతరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కృష్ణ, ఇక నువ్వు భూలోకంకి వెళ్ళు అని. ఆ లెటర్ ఇవ్వడానికి సుధాముడిని సెలెక్ట్ చేసి పంపితే నారదుడిని తీసుకుని వెళ్ళమంటాడు. ఈ నారదుడు ఏం చేస్తాడు, గోలోకానికి తీసుకెళ్తే డోర్లు ఓపెన్ కావు, అసలు కనబడదు. ఇక్కడ రాధా అని పిలిస్తేనే ఆ లోకం కనబడుతుంది నాయన సుధామ అంటే. నేను అసలు నేను కృష్ణానే అంటానంటాడు వాడొకడు. అప్పుడు రాధా నీ పదులు నేను అంటానని రాధా అని నారదుడు అంటాడు. అప్పుడు డోర్స్ లోకం కనబడుతుంది. వెళ్తే ఎక్కడ చూసినా రాధా ప్రాబల్యం చూసి తట్టుకోలేకపోతాడు సుధాముడు. అంటే కృష్ణుడిని వదిలి నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండవా అంటాడు. ఉండను అంటది. ఉండను అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, వెళ్ళి శ్వాస నిశ్వాసల్లో రాధా రాధా అంటూ నిరంతర శ్వాస చేస్తూ ఉంటాడు కృష్ణుడు. ఇది తట్టుకోలేక రాధమ్మ అయ్యో నా కృష్ణుడు పిలుస్తున్నాడు. అది ఒరిజినల్ రాధాకృష్ణులు అంటే ఎవరు? ప్రేమకు దేవతలు వాళ్ళు. అంటే వాళ్ళు కృష్ణుడు రూపం లేనటువంటి ప్రేమను తీసుకొచ్చి ఒక రూపం ఇస్తే ఆమె రాధ అవుతుంది అనమాట, ప్రేమదేవత ఆమె. అటువంటి కృష్ణుడు కూడా అంతే, ప్రేమదేవుడు. ఆయన ప్రేమ అందుకనే సఖుడుగా ఫ్రెండ్లీగా అందరితో కొంటేవాడుగా ఏడిపిస్తూ ఈ 16,000 మంది గోపికలు ఋషులైతే వాళ్ళతో సరదాగా రాసలీలలు చేస్తూ అలా ఉంటాడు స్వామి. అయితే ఈ సుధాముడు ఏం చేస్తాడు, కృష్ణుడు పిలిస్తే రాధమ్మ వెళ్తుండే వెళ్ళొద్దు శపిచ్చేస్తా అంటాడు. ఆయన అసలు ఏదైనా చేసుకొని నేను వెళ్తానంటది రాధమ్మ తల్లి. కృష్ణుడి నేను విడదీరాని బంధం వాళ్ళిద్దరిది అని అంటుంది మాది. అంటగానే వెళ్ళిపోతే అయితే నువ్వు ఏ కృష్ణుడిని అయితే ఒక సెకండ్ కూడా నువ్వు ఉండకుండా బిల్డప్లు ఇచ్చావో నీకు 100 సంవత్సరాలు మీరిద్దరు విడిపోగా కానీ శపించి పడేస్తాడు ఆయన. అప్పుడు రాధమ్మ బాగా హడిలిపోతుంది పాపం. ఇప్పుడు ఎలా మరి మళ్ళీ కృష్ణుడిని మర్చిపోతావు కాక అంటాడు అక్కడ భూలోకంలో. స్పృహ ఉండదు అనగానే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అలా కాదని ముందు నువ్వు వెళ్ళమ్మా, నేనే నిన్ను గుర్తుపట్టి వస్తాను, నువ్వు నన్ను గుర్తుపట్టలేవని ఈ జుట్టు ఒక కోడ్ భాషలాగా ముంగర్ల కింద తీసి రాధకి ఎప్పుడు అలాగ ఉండేలాగా ముందు పుట్టిస్తాడు. పుట్టిన తర్వాత కృష్ణుడు కూడా పుట్టాడు. రాధా కృష్ణ స్టోరీ ఇక తెలిసిందే. ఇకపోతే కృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా కర్మ గురించి చెప్తాడు. అరే మీరు కర్మ మంచిగా చేయండి రా నాయన, కర్మ మంచిగా చేయండి. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడం ఎందే నీకు అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, నేను ఇస్తాను ఫలితం మీద నీకు హక్కు లేదు. నువ్వు ట్రై చేయడమే ఎగ్జామ్ రాయడం వరకు నీ డ్యూటీ. దానికి రిజల్ట్ వస్తుందా రాదా నేను నీకు హక్కు లేదు. డోంట్ ఎక్స్పెక్ట్, కీప్ ఆన్ ట్రయింగ్. దిస్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో అప్పుడు ఈ యొక్క కృష్ణ పరమాత్మ అందుకనే కర్మను చేయమంటాడు. మళ్ళీ వెంటనే కర్మ
కర్మను త్యాగం చేయమంటాడు, మోక్షం కావాలంటాడు, మోక్ష సన్యాసి యోగం, కర్మ సన్యాసి యోగం. ఈ ఫిలాసఫీ ఎవరికి అర్థం కాదు భగవద్గీత. ఆయన సరెండర్ అయ్యి ఆయన దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టాటాలజీ అంటాం మనం. అంత అద్భుతంగా ఉంటుంది. భగవద్గీతలో ఉన్న గ్రాండర్ ఏంటంటే ప్రతిసారి కూడా ఆయన చదివినప్పుడల్లా కొత్త అర్థం పుడుతుండేది. వైట్ హౌస్ అని చెప్పుకుంటాం కదా మనం అమెరికాలో, రొనాల్డ్ రేగన్ వచ్చి ఆయన ఏముందో చూపిస్తానని చెప్పి చూపిస్తాడు. చూపించగానే బైబిల్తో పాటు భగవద్గీత కూడా వైట్ హౌస్ లో ఇప్పటికి కూడా మనది ఉంటుంది. సో అంత గౌరవిస్తారు కృష్ణుడిని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అసలు కృష్ణుడు మనకి పుట్టడానికి ఎంత తపస్సులు చేశారు, అంత ఫ్రీగా ఏం పుట్టేయలేదు. ఉత్తుత్తి ఆఫ్రాల్ ఆ శాపం కాదు, భూలోకవాసుల్ని ఉద్ధరించడానికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన అపూర్వ అవకాశం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన లెటర్ ఏమిచ్చాడు రా బాబు అని కృష్ణుడు అడిగితే ఆ లెటర్ ఇచ్చానంటాడు. ఆ లెటర్లో ఇదే ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడే సంకల్పించాడు మనందరినీ ఉద్ధరించడం కోసం, మనల్ని మోక్షం ఇప్పించడం కోసం. స్వామివారు బ్రహ్మదేవుడు ఎంత శ్రీకృష్ణుడి దగ్గర ఆయన చేస్తేనే, మనసులో దూరి ఆయన ఇచ్చేస్తేనే, స్పృశింపజేస్తేనే కలుగుతుంది, స్ఫురింపజేస్తేనే. సో ఈ కర్మ అనేది కృష్ణుడే, పుట్టుక అనేది కృష్ణుడే, ఈ భూలోకానికి రాధమ్మని పంపింది కృష్ణుడే. అదంతా మన కోసం చేస్తాడు ఎప్పుడు కూడా. కృష్ణుడు ఏది చేసినా ప్రజల కోసం, భక్తుల కోసం చేస్తాడు. ఆయన స్వార్థం ఏది ఉండదు. తర్వాత ఆయనకి తెలుసు ఏది ఈ యొక్క బాణం తగిలితే చచ్చిపోద్దని. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ప్రతి చర్యకి, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఒక ఆపోజిట్ ప్రతికూలమైనటువంటి గోడ బంతికేసి కొడితే రివర్స్ వస్తుంది. ప్రతి చర్య ఉంటుంది, చర్యకి ప్రతి చర్య ఉంటుంది. వాలిని చెట్టుచాటు నుంచి రామావతారంలో చంపాడు కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఇవ్వకపోయినా వాలి ఏమీ అడగలేడు. అంత కరుణామయుడు అనమాట కృష్ణుడు, రాముడు, భగవంతుడు అంటే అది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నేను చచ్చిపోయానని ఏడుస్తున్నావు కదా, అన్యాయం చేశానని, నెక్స్ట్ జన్మలో నువ్వు నన్ను చంపేస్తావు. ప్రతి చర్యకి ఇట్స్ లా ఆఫ్ యూనివర్స్ అనమాట. ఈ యూనివర్స్ లా అంటే ఇది ఇప్పుడు పెట్టింది. సో ఆయనకు తెలుసు కర్మకి బద్ధులై ఉండాలన్నాడు. కర్మకి దేవుడు, ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కమిషనర్ ఇప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అన్నాడు అనుకో, ముగ్గురు వెళ్ళినా పట్టుకుంటారు కదా, కమిషనర్ వెళ్ళినా కూడా పట్టుకుంటారు. అలాంటి కానిస్టేబుల్స్, మంచి కానిస్టేబుల్స్ ఉన్నారు. అలా ఒప్పుకునే మంచి కమిషనర్స్ కూడా మన దేశంలో ఉన్నారు. అంత మంచి కమిషనరే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఏం చేశాడు, కర్మ నేను రూల్ పెట్టాను, మనకి కాన్స్టిట్యూషన్ రాశాను, దేవుడు అనేటటువంటి లోకంలో లా ఆఫ్ యూనివర్స్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, దానికి బద్ధులై ఉండాలి, కర్మకు నేను కూడా బద్ధుడిని అన్నాడు అని చెప్పడం కోసం, ఆ కర్మని గౌరవించడం కోసం స్వామివారు ఆ వాలియే ఒక జర అనేటటువంటి ఒక బోయవాడుగా పుట్టి ఆ బాణం కృష్ణ పరమాత్మ యొక్క బొటన వేలుకి వేయించుకొని చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. యాక్చువల్గా శ్రీకృష్ణ పరమాత్మ చనిపోడు,